ప్రైజ్ ద లార్డ్. నా పేరు నాగలక్ష్మి. నేను విజయవాడ నుంచి నా సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాను. దేవుడు నిజంగా నా జీవితంలో చాలా గొప్ప అద్భుత కార్యం చేశాడండి. నేను లెక్చరర్‌గా చేస్తున్నాను. మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్. ఈ ఇయర్ పిల్లలంతా గూడా మంచిగా పాస్ అవ్వాలి. మంచి పర్సెంటేజ్‌తో వాళ్ళని పాస్ చేయించాలి. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. రిజల్ట్ ఎలా వస్తదో అని చాలా బెంగపడిపోయేదాన్ని. ఇయర్ అంతా ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్, 2 మంత్స్ చూసాక ఆ పిల్లల్ని, అమ్మో దేవా! వీళ్ళందరినీ నేను ఎలా పాస్ చేయించాలి? ఎలా వీళ్ళంతా కష్టపడి చదివి పాస్ అవు పాసవుతారా అని దిగులు పడుతూ ఉండేదాన్ని చాలా. నేను ఎప్పుడు సిలబస్ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్‌గా దేవుని మీద ఆధారపడిపోయాను. దేవా! నా శక్తి సామర్థ్యాలైతే కాదు. ఇది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. నేనిచ్చిన నేను చేయగలిగినంత వరకు చేశానయ్యా. నాయనా ఇంకా సహాయం అనేది నీ దగ్గర నుంచే నాకు రావాలి అని నేను దేవుని మీదే ఆధారపడ్డానండి. గత 14 రోజుల నుంచి నేను 3:30కి మార్నింగ్ 3:30కి జాషువా గారి ప్రేయర్ విన్నాను. డైలీ వచ్చేదాన్ని. ఆ బ్రదర్ చెప్పినటువంటి మీరు ముందుగా స్తుతి ఆరాధన చేయటం, నెక్స్ట్ మెసేజ్, అలానే ఒప్పుకోలు ప్రార్థన, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో అది మనం పొందుకున్నాము అని నమ్మి దేవునికి థాంక్స్ చెప్పటం నిజంగా ఎంతో ఆదరణ కలిగించిందండి. నాకున్నటువంటి వేదనను కూడా తీసివేసింది ఆ ప్రార్థన. నేను నిజంగా అలానే ప్రార్థన చేశాను. మీరు నమ్మరు. నాకు నిజంగా దేవుడు 100% రిజల్ట్ ఇచ్చారు. ఎంత సంతోషమంటే ఎంతో ఆ సంతోషం అనేది నా మాటలతో నేను చెప్పలేనండి. నేనంతగా సంతోషాన్ని పొందుకున్నాను. నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఎవరైతే ఎటువంటి అవసరతలైతే ఉన్నాయో నాకైతే తెలీదు. మీకు నిజంగా మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీకిచ్చాడు అని నిజంగా నమ్మండి. మీరది తప్పకుండా పొందుకుంటారు. నా జీవితంలో నేను ఆహ్, ఎంతగానో నిజంగా చాలా నా జీవితంలో నేను పొందుకున్నాను. ఇలా సాక్ష్యం అనేది ఇలా మొదటిసారిగా నేను సాక్ష్యం పంచుకున్నాను. దేవునికే సమస్త మహిమ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్.